హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, టీ షర్ట్ ప్రోమో. దీంట్లో గ్రూప్ గేముల గురించి గొడవలు అవుతున్నాయి. చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి. సో యష్మి ఏమో గౌతమ్ సపోర్ట్ చేసిందంట, గౌతమ్ యష్మికి సపోర్ట్ చేశాడంట. సో చివరిలో యష్మి టీ షర్ట్ అక్కడ ఉంటుంది. దానికోసం గౌతమ్ కూడా, అంటే గౌతమ్కి యష్మి సపోర్ట్ చేసింది కాబట్టి గౌతమ్ సపోర్ట్ చేస్తాడు. ఇట్లా ప్రేరణ టీ షర్ట్ని చింపేయటంలో నబీల్ అండ్ యష్మి, అంటే యష్మి ఇక్కడ చూస్తే ప్రోమోలో యష్మి ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రేరణ. అంటే ప్రాబబ్లీ ఇప్పుడు ఇది ఒక కత్తి మీద సాము లాంటిది అండి, అంత ఈజీ కాదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పినా మారలా, ఈవెన్ కొన్ని ఇండికేషన్స్ ఇచ్చినా మారలా. సో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పాక కూడా ఇలా ఆడుతున్నారు అనేది ఉంటుంది బ్యాక్ ఆఫ్ ది మైండ్. అటువంటప్పుడు జెన్యూన్ గానే ఆమె వాళ్ళకి అగెనిస్ట్ గా పోయింది. ఏదైనా గేమే కదా, అగెనిస్ట్ గా పోయింది. ఇంకా చివరి దాకా ఎందుకని దాంట్లో యష్మిని తప్పట్టాల్సిన పనే లేదు నన్ను అడిగితే. ఓకేనా, యష్మిని సో నేను ఎలా ఉన్నా ఇలానే ఆడతాను, ఇంతవరకు నేను గ్రూప్ గేమ్ ఆడినా కానీ నేను జెన్యూన్ గానే ఉంటాను అనుకుంటే కొంచెం ఇంతమంది చెప్పినా, ఇప్పుడు జనాలందరూ ఆమె మీద పెడుతున్న పాయింట్ ఏంటి, ఇన్ని చెప్పినా ఇప్పుడు ఇంతమంది చెప్పాక కూడా మారలేదు అన్నది కూడా రావచ్చు. సో సరే, అది పక్కన పెడితే, సో గ్రూప్ గేమ్ గురించి సోషల్ మీడియాలో ఈ ప్రోమో రివ్యూ కంటే ముందు ఒకటి చెప్తానండి. ఎంత వితండవాదం అంటే పాయింట్లు లేనప్పుడు ఏదో ఒక పాయింట్ తెచ్చి ఆర్గ్యూ చేస్తాను చూసారా. గౌతమ్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో ఆయన గేమ్ ఆడి నైనీ పావని సేవ్ అవ్వాలి అని చెప్పేవాడు గ్రూప్ గేమ్ అంట. ఇంతకంటే దారుణమే ఉన్నాం. అరే కొంచెం ఆలోచించండి రా మాట అనేవాళ్ళు అనిపిస్తుంది నాకు, సోషల్ మీడియాలో ఎవరైతే చెప్తున్నారో. అంటే ఎందుకంటే వీళ్ళు గ్రూప్ గా వచ్చారు, వీళ్ళు ఆడిన ఆటలో ఓజీ టీంని అయితే సేవ్ చేయరుగా ఎవరు. సో ఎవరొకరు సేవ్ చేయాలిగా. ఎవరు సేవ్ చేయాలి? అప్పుడు ఆయన ఒక్కడేసినే కాదు, ఆయన రోహిణి అందరిని అడిగి, ఇనీషియల్ గా ఆయనకి థాట్ ఉన్నా నవిని లాస్ట్ టైం ఒక్కటే ఉంది కాబట్టి అందరిని అడిగేస్తారు. సో మోర్ ఓవర్ ఇచ్చాక గ్రూప్ గేమ్ అంటే ఏంటి తెలుసా, ఇచ్చాక నేను నీకు ఇచ్చాక నువ్వు నాకు సపోర్ట్ చేయి. లోపలికి వచ్చాక నైని ఏమైనా సపోర్ట్ చేసిందా? ఇంకా నైనికి గౌతమ్కి గొడవలు అయినాయి. అసలు ఇంకో రకంగా మాట్లాడితే నైని వీళ్ళకి క్లోజ్ అయింది, ఎవరికి, నిఖిల్కి పృథ్వీకి వీళ్ళతోటి. సో ఒకనొక టైంలో హరితేజ అంటది కదా, నువ్వు వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్ అంటున్నావు, నిఖిల్ పృథ్వీ ఏది చెప్పినా కరెక్ట్ అంటున్నావు అన్నట్టు అంటది. అది అసలు గౌతమ్ ఈ విషయంలో గ్రూప్ గేమ్ అనే వాళ్ళని వెరైటీగా చూడాలనిపిస్తుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఏం పాయింట్లు ఉండవండి, మనం ఆర్గ్యూ చేయలేము అనుకున్నప్పుడు ఏదో ఒక పాయింట్ తెచ్చి పెట్టాలి వాళ్ళకి. ఏం ఇప్పుడు మొత్తం మీద దిగినప్పుడు చిన్న చిన్న పాయింట్లు కనిపిస్తాయిగా, అక్కడ ఏదో నైనీ పావనికి ఇచ్చాడు, దిస్ ఇస్ కాల్ గ్రూప్ గేమ్. ఏదో పెద్ద పెద్ద ఖగోళ శాస్త్ర నిపుణులు శోధించి కనిపెడతారు చూడు, ఆ టైపు. అది గ్రూప్ గేమా? సో గ్రూప్ గేమ్ అంటే ఏంటంటే వీళ్ళు ఆడేది గ్రూప్ గేమ్. ఇప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్కి వస్తారు ఒకనొక టైంలో, నీది చింపుకోవద్దు, నీది నువ్వు చింపుకుంటే బాగోదురా, ఇది యాక్షన్ అయింది అన్నప్పుడు ప్రేరణ వేద్దామంటాడు ఎవరు, గౌతమ్. ప్రేరణాదిగా వద్దు ట్రై చేస్తున్నామే వద్దు అన్నప్పుడు ఆయన ఆపుకొని సరే ఇంకొకరి పేరు చెప్పు అంటాడు, టేస్టీ తేజ అంటాడు, టేస్టీ తేజ వేస్తాడు. సో ఇక్కడ గౌతమ్ సెన్స్ ఏంటి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ప్రేరణని ఆయన ఒప్పుకుంటే ప్రేరణది పడిపోయేది. ప్రేరణది ఒప్పుకోలేకుండా ఇంకా అక్కడ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే టేస్టీ తేజ చేశాడు. అంటే అటుపక్క గ్రూప్ లో ఉన్న ప్రేరణనైనా ఓకే అనేయడానికి, ఇటుపక్క గ్రూప్ లో ఉన్న టేస్టీ తేజదైనా ఓకే. అది కదా సోలో గేమ్. ఇంకేం దానికి, హెన్స్ ప్రూవ్డ్ కదా. చాలా మంది టేస్టీ తేజని కావాలనే వేశాడు, గ్రూప్ గేమ్ ఆడటం లేదు, అది అంత డొల్ల ఉత్త మాట. అది దానికి ముందు జరిగింది కంఫర్టబుల్ గా మీరు మర్చిపోవద్దు. దానికి ముందు ఏం జరిగింది, ప్రేరణది వేద్దాం అంటాడు, ప్రేరణది వద్దు అని చాలాసేపు చేస్తాడు. సరేరా నాది పక్కన పెడదాం, నీది పక్కన పెడదాం, ప్రేరణది పక్కన పెడదాం, ఇంకెవరంటే అప్పుడు టేస్టీ తేజ అంటాడు. సో దాన్ని ఏకాభిప్రాయంతో రవల్గా వేశాడు. సో గౌతమ్ ప్రేరణది అన్నప్పుడు ఆయన కూడా ప్రేరణది అంటే అక్కడ పడేది ఎవరిది, ప్రేరణది. సో టేస్టీ తేజ అది కావాలని వేసాడని ఏమి ఉండదుగా గౌతమ్కి. ఈ లాజికల్ సెన్స్ పాయింట్స్ థింక్ చేయండి. సో బయట పిఆర్లు లేకపోతే ఇంకొకరు చెప్పే మాటల్లో మీరు పడొద్దు, ఓకేనా. అక్కడ క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది గౌతమ్ సోలోగా ఆడుతున్నాడు అని. ఇక్కడ ఏంది, ఏదో ఒకటి చేసి ఇతను కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనేది ప్రూవ్ చేయాలి, అది తప్పు, ఓకేనా. జస్ట్ రైట్. ఇక్కడ ప్రోమోకి వెళ్ళిపోదాం. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ప్లీజ్, నీ లైక్ మాత్రమే కొంచెం ముందుకు తీసుకెళ్ళగలరు. ఈ సీజన్ లో అతి పెద్ద గొడవ ఈ రోజు జరగబోతుంది, ఈ రోజు కంటే పృథ్వీ వర్సెస్ గౌతమ్. సో బీ రెడీ ఫర్ దట్. మొత్తానికి టీఆర్పీలు బద్దలయ్యే గొడవలన్నీ జరుగుతున్నాయి అబ్బా వైల్డ్ కార్డ్స్ వచ్చాక. థ్యాంక్స్ టు వైల్డ్ కార్డ్స్, సీరియస్లీ. వైల్డ్ కార్డ్స్ వచ్చాకే గేమ్ మలుపు తిరిగిందని వాళ్ళు కమెంట్ చేయండి. అంతకుముందు సేఫ్ గేమ్లు, గ్రూప్ గేమ్లు, ఎమోషనల్ గేమ్లు, కన్నీటి దారులు, వీటితో నిండిపోయిన గేమ్ ని ఒక కామెడీతో అవినాష్, ఒక దీంతో స్పోర్టివ్నెస్ తో ఇంకొకరు, ఒక ఫైటింగ్ స్పిరిట్ తో గౌతమ్. సో మహబూబ్ ఏమో వెళ్ళినా కానీ ఈ గేమ్స్ లో సో గేమ్ ని మార్చేశారు వీళ్ళు.
ఎక్సలెంట్ కనిపించారు. సో మొత్తానికి వైల్డ్ కార్డ్స్ వచ్చాక గేమ్ మారింది అంతే. ఇంటి నుంచి ఒక టీ షర్ట్ పడుతుంది పైనుంచి. ఈ టీ షర్ట్ ని చివరి వరకు కాపాడుకొని ఆ టీ షర్ట్ ఎవరికైతే ప్రాపర్ గా ప్లేస్ చేస్తారో వాళ్ళు కంటెండర్ అవుతారు అని. ఓకేనా? అది. ఆ తర్వాత ఒక్క సెకండ్, ఇక్కడ క్లియర్ గా ఫస్ట్ ప్రేరణ టీ షర్ట్ వేస్తాడు. ఇక్కడ గేమ్ ఏంటంటే టీ షర్ట్ పడినప్పుడు దాన్ని చివరి వరకు కాపాడుకొని ఆ టీ షర్ట్ ప్లే చేసే బొమ్మ ఉంటుంది, ఆ టీ షర్ట్ ని ఆ బొమ్మకి తగిలించాలి. టీ షర్ట్ ని బొమ్మకి తగిలిస్తే వాళ్ళు కంటెండర్ అయినట్టు. ఇప్పుడు అది ఎవరైనా సేవ్ చేయొచ్చు దీంట్లో. ఇప్పుడు సపోజ్ నీకు ప్రేరణ అంటే ఇష్టము, ప్రేరణ అయితే సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ నీకు ప్రేరణ అంటే కోపము, ప్రేరణకి అగెనిస్ట్ గా ఆడొచ్చు. ఈ సమయంలో ప్రేరణ అనగానే ఇక్కడ నబీల్ అండ్ యష్మి ప్రేరణకి అగెనిస్ట్ గా ఆడింది. సో నబీల్ చీల్చి చెండాడేశాడు అట్లా. ఇప్పుడు అందరూ ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఈ సోలో గ్రూప్ అనేది వచ్చాక మేము సోలోగా ఆడుతున్నాం, నేను సోలోగా ఆడుతున్నా నబీల్, నేను కూడా సోలోగా ఆడుతున్నా నిఖిల్, అసలు అందరికంటే నేను సోలోగా ఆడుతున్నా ప్రేరణ, అటుపక్క గ్రూప్ తో నేను కలవకున్నా, నేను సోలో యష్మి, అందరూ సోలోలు అయిపోయారు ఒక్క దెబ్బకి. మొత్తం గ్రూప్ గేమ్లు పోయి సోలో అనేది ఎక్కువ వచ్చేసింది ఇంకా. ఓకే? ఆ తర్వాత ప్రేరణది పోద్ది. ఆ తర్వాత గౌతమ్ టీ షర్ట్ అంటారు, గౌతమ్ టీ షర్ట్ కూడా పోద్ది. గౌతమ్ టీ షర్ట్ ని తీసేయడానికి ఇటు పక్క పృథ్వీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంది, ఇటు పక్కేమో టేస్టీ తేజ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ యష్మి కూడా అంటే ఎపిసోడ్ వచ్చాక ఇంకా ఎక్కువ తెలుస్తుంది, లైవ్ లో ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎపిసోడ్ కంటే లైవ్ లో ఈ రోజు లైవ్ మాత్రం మిస్ అవుతుందండి. ఎక్కువ వీడియో చేస్తాను నేను లైవ్ లో, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి మాక్సిమం ట్రై చేస్తా. ఒక్కోసారి ఆ లైవ్ చూసే ప్రయాసం ఏంటంటే వీడియో కూడా రావాలా ఇంకా వస్తుంది కదని అలా ఉండిపోతుంది, అందువల్ల లేట్ అవుతుంది వీడియోలు. ఓకేనా? బట్ ప్లీజ్ స్టే ట్యూన్. అక్కడ గౌతమ్ కూడా పోద్ది. ఆ తర్వాత పృథ్వీ టీ షర్ట్ వేస్తాడు. పృథ్వీ టీ షర్ట్ త్రో చేస్తాడు నిఖిల్ ప్లేస్ చేసినట్టున్నాడు. దాంట్లో చిన్న ఇక్కడ పృథ్వీ టీ షర్ట్ తీసేయడానికి కూడా ట్రై చేస్తుంది. ఈ రోజు యష్మి ఓవరాల్ గా వాళ్ళ గ్రూప్ కి అగెనిస్ట్ గా ఆడుతుంది. సో విచిత్రం, వాళ్ళ గ్రూప్ కి అగెనిస్ట్ గా ఆడకుండా గౌతమ్ కి సేవ్ చేసిందంట. గౌతమ్ ఆమెను సేవ్ చేశాడు. సో ఇది అంటే ఈ కంటెంట్ ఇంకా ముందుకు వెళ్ళిద్దేమో అనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే యష్మి ఫ్యాన్స్ మీరు గట్టిగా ఓట్లు వేసుకోండి. ఓకేనా? మీరు ఓట్లు అయిపోతే యష్మి గాన్, షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఓకే? ఓటింగ్ అనాలిసిస్ లో చాలా మాట్లాడతాను నేను దీని గురించి, చాలా పెద్ద ఇలకత మభిలే జరుగుతుంది. ఈ రోజు ఏదో ఒక టైంలో ఓటింగ్ అనాలిసిస్ చేస్తాను, దాన్ని అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా? రైట్. ఆ తర్వాత విష్ణు ఏమంటదంటే నేను బాగా డిపెండ్ చేసుకున్నానా యష్మి బాగా డిపెండ్ చేసుకుందా అంటది. వచ్చి నార్మల్ టోన్లో అడిగిద్ది. యష్మి దానికి ఏమంటది, ఇప్పుడు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను పన్నీ వేలు అన్నాను రా అన్నట్టు అంటది. సో ఇట్ వాస్ ఫన్ అంటే ఇట్ వాస్ పెయిన్ఫుల్ ఫర్ మీ, నీకు ఇట్ వాస్ ఫన్నీ అయితే నాకు ఇట్ వాస్ పెయిన్ఫుల్ ఫర్ మీ అన్నట్టు అంటది అంట. సో గొడవ చేయమన్నారని చెప్పి పెద్దానికి గొడవ చేయద్దన్నట్టు వేస్తుంది. విష్ణు చెప్పాగా, విష్ణు కనపడదు కానీ భలే వేసేస్తుంది. వేయంగానే ఇంకా గిలగిల అర్థమవుతుంది అన్నట్టు యష్మి అంటది అనమాట. సో ఓవరాల్ గా కంటెండర్స్ అయిన వాళ్ళు ఎవరెవరంటే రోహిణి, విష్ణు, తేజ, పృథ్వీ, యష్మి, ఇలా 5 కంటెండర్లు అయ్యారు. జనరల్ గా మనం ఏం థింక్ చేస్తాం, ఇంతవరకు కంటెండర్ అవని వాళ్ళు కంటెండర్ అవుతారు అనుకుంటాం. దీన్ని కొంచెం బ్రేక్ చేస్తే బిగ్ బాస్, దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారిస్తే, దీన్ని కొంచెం ఇంకొంచెం కవ్వింపు చర్యలకి దిగి వేరే వాళ్ళు అయితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఒక అనాలిసిస్ చేస్తా. ఓకే? సో అది మొత్తానికి వీళ్ళు ఎవరు అయ్యారు అన్నదే పాయింట్ అనమాట వీళ్ళ 5గురిలో. సో చాలా రంజుగా వెళ్తుందండి గేమ్ మాత్రం, చాలా 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 రంజుగా వెళ్తుంది. అసలు ఏం జరిగిద్దో కూడా తెలియని పరిస్థితి, పెద్ద ఫైట్లు జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా అంటే ఇంకా పీక్స్, ఇంకా చాలా పీక్స్ కుదిరితే 2 వారాలు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏంది, లాస్ట్ టైం నో ఎలిమినేషన్ అవటం వల్ల ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్ టీంకి. ఇప్పుడు ఏంటి, లాస్ట్ ఫినాలేలో 5గురిని పెట్టాలంటే ఇప్పుడు 12, 13, 14లో 3 వెళ్ళిపోయారు అనుకో, ఇంకా లాస్ట్కి ఎంతమంది మిగులుతారు, 7 మిగులుతారు. ఇప్పుడు 10 మంది ఉన్నారు కాబట్టి 15వ వారంలో 7 అవసరం, 5 చాలు. అంటే ఇక్కడ ఏం జరగాల, ఒకటి షో 2 వీక్స్ ఎక్స్టెండ్ అయ్యి లాస్ట్లో 5 వీక్స్ ఉండాలా, ఆర్ఎల్స్ 2 డబుల్ ఎలిమినేషన్లు జరగాల. 2 డబుల్ ఎలిమినేషన్లు జరిగే కంటే ఈ మూమెంట్ ని యూజ్ చేసుకొని, ఈ హీట్ ఆఫ్ ది మూమెంట్ ని బాగా యూజ్ చేసుకొని ఒక్కొక్క వారం ఒక్కోటి పెట్టి బిగ్ బాస్ ప్రేక్షకులు కనువిందు పెంచుతా, టెన్షన్ పెంచుతా, బీపీలు పెంచుతా ఒక 2 వీరాలు పెట్టారనుకో, ఎవర్రా ఫెయిల్ అయిందండి సీజన్ 8 దుమ్ము దులిపింది కాబట్టి ఎక్స్టెండ్ కూడా అయింది అన్న ఒక ఈక్వేషన్ ని డిరైవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం తర్వాత వీడియోస్. బట్ వీడియో చూస్తుండండి అబ్బా, వీడియో చూస్తుండండి, ఒక లైక్ కొట్టండి,
ఒక్క లైక్ కొట్టండి. నిఖిల్ ఎలా గేమ్ ఆడుతున్నాడు అనేది క్లియర్‌గా చెప్పాను నేను నా ప్రీవియస్‌గా దాంట్లో. నిఖిల్ ఆడుతున్న జంతర్ మంతర్ గేమ్ ఏంది, ఎలకతమ్మ ప్లే ఏంది. లాస్ట్ నా రివ్యూలో సీత అన్న మాట తప్పు గాని, సీత వాడిన పదాలు ఎంత కరెక్ట్‌గా ఉన్నాయి దానికి విత్ ఎగ్జాంపుల్స్, విత్ లైవ్ ఎగ్జాంపుల్స్, విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. రాత్రి రివ్యూ. సో, నా జనరల్‌గా నా రివ్యూస్ నాయి సరిగ్గా వెళ్ళవు. ఎందుకంటే చూడరు. విడిగా వీడియోలు కూడా తోపుమని వెళ్తాయి అని కాదు గానీ, స్పెషల్ అనాలిసిస్‌లు ఎక్కువ చూస్తారు. ట్రై చేస్తారు అట్‌లీస్ట్. నాకు తెలిసిద్ది అంటే యావరేజ్ టైమ్ గాని ఇవన్నీ. అసలు చాలా బాగా చూస్తారు. సో, రివ్యూ ఏందంటే అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని కదా అందరూ చూడరు. సో, రివ్యూ కూడా చూస్తున్నాను అప్పుడప్పుడు. చాలా పాయింట్స్ కవర్ అవుతున్నాయి దాంట్లో. జస్ట్ వినమ్రతతో నా మనవనమాట. చాలా ఎక్కువ పాయింట్లు గ్యాదర్ చేసి చెప్పా రాత్రి నేను. అది మ్యాటర్. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.